హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హేట్ సారిక. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఏపీ త్రిబుల్ ఐటీ ఫేజ్ 2 గురించి మాట్లాడుకుందాం. సో అందరూ ఏంటంటే ఫేజ్ 2 వచ్చిందని అంటున్నారు. సో నాకైతే లిస్ట్ ఓపెన్ కాలేదు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు లిస్ట్ ఓపెన్ కాలేదు. నాలాగా లిస్ట్ ఓపెన్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లిస్ట్ ఓపెన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి. మీరు మళ్ళీ దీనికి ఫేక్ మాకు ఓపెన్ అయింది, మీకెందుకు ఓపెన్ కావట్లేదు, లేకపోతే లిస్ట్ అందరికీ ఓపెన్ కాలేదు, మీరెందుకు ఓపెన్ అయిందని చెప్తున్నారు అని అనకండి. నాకు నిజంగా నాకైతే లిస్ట్ ఓపెన్ కావట్లేదు. ఒకవేళ ఓపెన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎందుకు అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే అసలు ఎంతమందికి లిస్ట్ ఓపెన్ అయింది, ఎంతమందికి లిస్ట్ ఓపెన్ కాలేదనేది ఈ వీడియో అనమాట. అంటే నేను ఇక్కడ చూసారా, ఒక్కొక్కటి నేను క్లిక్ చేశాను ఆల్రెడీ. ఒక్కొక్కటి క్లిక్ చేస్తుంటే పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుందన్నమాట. పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. పోనీ ఇంకా రిజల్ట్ ఇవ్వలేదా అని అనుకుంటే అక్కడ కౌన్సిలింగ్ డేట్స్ అని ఇచ్చారు, సర్టిఫికేట్స్ ఇలా అన్నీ ఇచ్చారు. అండ్ దాంతోపాటు కింద ఫేజ్ 1 వాళ్ళు అలాట్ చేసిన క్లాస్ రూమ్స్కి, అలాట్ చేసిన క్యాంపసెస్కి జూలై 1న అటెండ్ అవ్వండి అని చెప్పి కూడా అన్నారనమాట. సో ఏంటి అంటే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ నాకైతే ఓపెన్ కాలేదు. ఎంతమందికి ఓపెన్ అయింది, ఎంతమందికి ఓపెన్ కాలేదు కింద కామెంట్ చేస్తే ఓపెన్ కాని వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను. అండ్ నేను మార్నింగ్ ఫేజ్ 2 గురించి ఒక వీడియో పెడితే ఒకళ్ళు కమెంట్ చేశారు, అది ఫేక్ న్యూస్ చెప్పడం ఆపేయండి అని. ఈరోజు ఇంత సడన్గా రిజల్ట్ ఇస్తారని ఎవరికి తెలీదు. ఇన్కేస్ ఈరోజు రిజల్ట్ వచ్చేసి ఉంటే నిజంగానే, ఒకవేళ రిజల్ట్ రాకపోయి ఉంటే మరేం చేయలేము. అండ్ నాకు ఫేక్ చేయాల్సిన అవసరం లేదు. నేను ముందు నుంచి మళ్ళీ చెప్తున్నాను, నాకు ఫేక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీ ఇష్టం అది. ఇంకెవరికైనా ఓపెన్ అయ్యి ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి. అసలు అంత ఫేక్ చేసి మీకు చెప్తే నాకేం వస్తుంది, నాకేం రాదు. ఇప్పుడు ఏంటి అంటే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ నాకైతే ఆ పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. మీకు వస్తుందా, రావట్లేదా చూసారా, 404 పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఒకవేళ మీకు వచ్చి ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకెవరికైనా రిజల్ట్ ఓపెన్ కాలేదో కూడా కింద కమెంట్ చేయండి. అలా అయితే ఎంతమందికి ఓపెన్ అయిందో, ఎంతమందికి ఓపెన్ కాలేదో ఈ వీడియో ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఎవరికైనా ఫేజ్ 2 లిస్ట్ వచ్చింది, ఓపెన్ అయ్యింది అని అంటే ఎలా చూసుకున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఫేజ్ 2లో లిస్ట్ చెక్ చేసుకోవడానికి అవ్వని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళకి హెల్ప్ అవుతుందని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. దీని కింద ఫేక్ అవన్నీ పెడితే మాత్రం మరి నేను ఇంకేం చేయలేను. సో ఎవరికైనా ఓపెన్ అయితే కింద పక్కాగా కమెంట్ చేసి చెప్పండి. మీలాగా మిగిలిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరికైనా ఆల్రెడీ లిస్ట్ ఓపెన్ అయ్యి మీ నేమ్ అందులో ఉంటే కంగ్రాచులేషన్స్. అక్కడ చూపిస్తున్నారు కదా, వాళ్ళు ఇక్కడ ఈ టైంకి రమ్మని చెప్పి ఆ టైంకి వెళ్ళండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.